బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో ఒక ముస్లిం సోదరుడు హనుమాన్ దీక్షను చేపట్టాడు. ఆషామాషిక కాదు, 11 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఆ దీక్షను తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో శ్రీరాముడు నా ప్రాణాలు కాపాడాడు, అందుకే ఈ దీక్ష చేపట్టానంటూ ఆయన చెప్తున్నటువంటి ఆ వీడియో, ఆయన తీసుకున్నటువంటి దీక్షకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కదా మత సామరస్యం అంటూ. ఇక కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వెళ్ళినటువంటి యూసఫ్ పై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. సో రైట్ ఒకసారి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. సో చంద్రశేఖర్, చాలా అరుదుగా ఇటువంటి సంఘటనలు కనిపిస్తుంటాయి. చాలా తక్కువ మంది ఇట్లా మత సామరస్యానికి సహకరిస్తుంటారు. చాలా తక్కువ మంది తమ మతం కాదని ఇతర మతస్థుల దేవులను ఆరాధిస్తూ ఉంటారు. సో యూసఫ్కి సంబంధించిన స్టోరీ ఏంటి, ఎందుకు ఆయన దీక్ష చేపట్టాడు? శ్రీశైలం జగిత్యాల జిల్లా పూడూరు ప్రాంతానికి సంబంధించినటువంటి యూసుఫ్ తన వారసత్వంగా వచ్చినటువంటి ఆయుర్వేద వైద్యం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో గత సంవత్సర కాల క్రితం ఆయన ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దానిలో ఐసీయూలో చాలా రోజుల పాటు చికిత్స అందుతున్నటువంటి సమయంలోనే వారి కుటుంబ సభ్యులు, ఇతర బంధువులంతా కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది. రామునికి పూజ చేసి రామునికి సేవ చేస్తా అని మొక్కుకుంటే బాగైతాం అన్న క్రమంలో ఆయన అదే ఖచ్చితంగా నేను బాగైన తర్వాత రాముని సేవ చేసుకుంటాను, రామభక్త హనుమాన్ సేవ చేస్తానని చెప్పి మొక్కుకోవడం జరిగింది శ్రీశైలం. దీనిలో భాగంగా గ్రామానికి చెందినటువంటి దాదాపు 11 మంది అయోధ్యకు వెళ్లారు, పాదుకలు తీసుకొచ్చారు. అక్కడ రాముని పాదుకలు తీసుకొచ్చిన తర్వాత 14 మాసాల లోపు ఒక ఆలయం సైతం అక్కడ రామాలయం నిర్మించారు. పూడూరు సమీపంలో కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడే రామాలయం నిర్మించి అందులో రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. చాలా సంప్రదాయబద్ధంగా ఎవరైతే పూజారులు ఆగమ నిగమ శాస్త్రాల ప్రకారం ఏదైతే ఫాలో కావాలో అన్ని రకాల పద్ధతులను ఫాలో చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఆయన రంజాన్ మాసంలో దీక్ష ఉపవాసాలు చేయడం జరిగింది. ఆ తర్వాత రోజే 11 రోజుల పాటు ఆయన హనుమాన్ దీక్ష తీసుకోవడం జరిగింది. సంవత్సరంలో కొండగట్టు హనుమాన్ జయంతికి సంబంధించి చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని 2 హనుమాన్ జయంతులు జరుగుతాయి. చైత్ర మాసం పౌర్ణమి రోజు వచ్చేది చిన్న హనుమాన్ జయంతిగా పరిగణిస్తారు. వైశాఖ మాసంలో పెద్ద హనుమాన్ జయంతిగా పరిగణిస్తారు. దీనిలో భాగంగా మొదటగా వచ్చినటువంటి చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి ఇతర రామ భక్తులతో పాటు హనుమాన్ మాలధారణ చేయడం జరిగింది. గుడిలో విగ్రహ ప్రతిష్ఠ సమయంలో సైతం చాలా చురుకుగా పాల్గొనడం జరిగింది శ్రీశైలం. దీనిలో భాగంగానే తను కాపాడినటువంటి దైవమే రాముడు కాబట్టి ఆయనకి నేను కఠినమైనటువంటి నియమ నిబంధనలతోనే నేను దీక్షలో పాల్గొన్నాను. పాదయాత్ర ద్వారా కొండగట్టు వెళ్లి మాల విరమణ చేశాను. అంతా నాకు చాలా బాగా అనిపిస్తున్నది. ఆరోగ్యం బాగైంది. అన్ని రకాలుగా నేను చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా రాముడే నా ప్రాణం కాపాడాడంటూ రామ భక్తునటువంటి హనుమాను మాలను యూసఫ్ ధరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇది కొంత హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. సో యూసఫ్ సంబంధించి ఆయన ఏదైతే రోడ్డు ప్రమాదంలో గాయపడడం తర్వాత ఇతరులు ఎవరైతే రాముని వేడుకొని ఆరోగ్యం బాగుంటుందంటూ చెప్పడంతో ఆయన రామ భక్తుడిగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద 11 రోజుల పాటు ఇక నియమ నిబంధనలతో ఆయన కొంత ఆ యొక్క దేవుడి అనుగ్రహం పొందినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి వెళ్ళాడు. అక్కడ తను తీసుకున్నటువంటి 11 రోజుల ఏదైతే హనుమాను దీక్షకు సంబంధించి కూడా ఆయన ఆలయంలో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ దీక్షను విరమించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద జగిత్యాలకు చెందినటువంటి జిల్లా పూడూరుకు సంబంధించినటువంటి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. రైట్ ఒకసారి యూసఫ్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి యూసఫ్ గారు. మేము తొలి వెలుగు నుంచి కాల్ చేస్తున్నామండి మీ వార్తకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవడం కోసము. సో ఇటు సోషల్ మీడియాలో కూడా ఈ మీరు తీసుకున్నటువంటి దీక్షకు సంబంధించిన ఫోటోలు ఇవన్నీ కూడా బాగా వైరల్ అవుతా ఉన్నాయి. సో యూసఫ్ అనేటువంటి ఒక ముస్లిం సంబంధించినటువంటి సోదరుడు, సో ఏదైతే ఈ దీక్ష తీసుకోవడం వెనక కారణం ఏంటంటే చాలామంది సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మీ మాటలు తెలుసుకోవచ్చా, ఎందుకు మీరు హనుమాన్ దీక్ష తీసుకోవాల్సి వచ్చింది? ఒకటి ఏంటంటే సార్, పాదయాత్ర చేసాం సార్. అయోధ్య నుండి 1250 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం, అక్కడ నుండి ఇక్కడ దాకా. ఓకే, అయోధ్య నుంచి ఇక్కడ జగిత్యాల దాకా వచ్చిరా పాదయాత్ర చేసుకుంటూ? పూడూరు గ్రామం మాది, కొడిమేల మండలం, జగిత్యాల జిల్లా. ఓకే, పూడూరు గ్రామం సార్ మాది.
ఓకే. ఎంతమంది పాదయాత్రకు వచ్చారు? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది దాదాపు అది? 1250 కిలోమీటర్ ఉంటుంది సార్. ఓకే. ఎంతమంది మొత్తం? కూడూరు వరకు 21 మంది సార్ మేము. ఓకే. కూడూరు వాళ్ళు 11 మంది గ్రామస్తులు, ఓకే. మిగతా పరిసర ప్రాంతాల వాళ్ళు మిగతా మంది. ఈ 21 మంది అంటే అన్ని మతాలకు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారా లేకపోతే ఎట్లా ఉన్నారు? సార్ ఉమ్, అన్ని కులాలు ఉన్నాయి సార్ దాంట్లో. నేనే కదా దాంట్లో ఒకటి ఉమ్, తక్కువ ఉంది అనుకుంటే నేను వెళ్ళిపోయినా. ఓకే. వచ్చిన తర్వాత సార్ లాస్ట్ ఇయర్ ఏమైంది, నాకు యాక్సిడెంట్ అయింది సార్. ఉమ్, ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డా సార్. ఓకే. ఆదర్శ హాస్పిటల్, కరీంనగర్ ఆదర్శ హాస్పిటల్లో సార్ 16 రోజులు కోమాలో ఉన్నా సార్ నేను. 16 రోజులు కోమాకి వెళ్ళారు. ఓకే. సార్ కోమాలోకి వెళ్ళిపోయినా సార్. ఉమ్, అక్కడ ఏమైంది అంటే మా భార్య పిల్లలు ఏమంటారు అంటే వాళ్ళు మొక్కుకున్నారట సార్. ఎందుకంటే అయోధ్య వచ్చినావు కదా, మరి బతికే పరిస్థితి లేదు మొత్తం, చాలా అంటే డేంజర్. మీరు అయోధ్య పోయి వస్తుంటే మీకు యాక్సిడెంట్ అయిందా? వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయింది. ఓకే. వచ్చిన తర్వాత ఇక్కడ మాకు రామాలయం మొదలు పెట్టినా సార్. అక్కడ పాదుకలు తీసుకొచ్చి ఇక్కడ మాకు రామాలయం కడుతున్నాము. కట్నం అయిపోయింది మొన్న 25 నాడు, మార్చి 25 నాడు ఇనాగ్రేషన్ అయింది సార్ అది. ఓకే. అయితే వాళ్ళ నమ్మకం ఏంటంటే మా దేవుళ్ళకి మొక్కుంటూ మీ దేవుళ్ళకి మొక్కుంటూ వాళ్ళు ఏమన్నారు అంటే ఇట్లా రాముడికి అట్నుంచి లక్ష్యం కదా మరి రాముడే కాపాడతారనే దాని మీద వాళ్ళు ఒక నమ్మకం మీద సార్ అది చేసింది సార్. ఓకే. వాళ్ళు చేసిన తర్వాత మొన్న ఇక ప్రాణ ప్రతిష్ఠ రోజు ఇక్కడ మా దగ్గర ప్రాణ ప్రతిష్ఠ అయింది సార్ మాది రామాలయం కూడూరులో మార్చు 25 రోజు. ఓకే. అంతకు ముందు 21 నాడు రంజాన్ అయింది కదా సార్. అవునవును. అప్పటికి నేను దీక్షలు ఉన్నా, రంజాన్ దీక్షలు 30 రోజులు అయిపోయింది. అయిపోయిన తెల్లారే మళ్ళా మాకు ఈ ప్రాణ ప్రతిష్ఠ ఉండే అన్నట్టుగా మా దగ్గర. ఓకే. అందులో భాగంగా మా వాళ్ళు కూడా ఏమన్నారు అంటే ఆల్రెడీ హోమాలో కూర్చున్నా సార్ నేను కూడా మా భార్య పిల్లలతో. ఓకే. అది కూడా అంటే కనిపిస్తా ఉన్నాయి మా దగ్గర విజువల్స్ ఉన్నాయి. అవును సార్. దాంట్లో కూర్చున్న తర్వాత ఇక తెల్లారే ఈ మాల వేసుకున్నా సార్. హనుమాన్ మాల వేసుకున్నా, హనుమాన్ దీక్ష తీసుకున్నా 11 రోజులు. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఇట్లా అన్ని మతాలకు సంబంధించినటువంటి దైవాలని ఆరాధిస్తూ ఉంటారా, అంటే ఆరాధిస్తా ఉన్నారా లేకపోతే ఈ మధ్య కాలం? దీని వెనుక ఇంకొకటి ఉంది సార్. నేను క్రియాయోగిని సార్. నేను క్రియాయోగి. అక్కడ హిమాలయ యోగి మా గురుదేవులు ఉంటారు అన్నమాట ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో. ఓకే. అది 14 సంవత్సరాల దీక్ష సార్ అది. ఓకే. అది ప్రాక్టీస్ చేస్తున్నా సార్ నేను. అది ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచింది. 2021 అప్పుడు అదేంటి సార్ అది కనెక్ట్ అయింది. అంటే మీరు చాలా కాలం నుంచే రాముడి మొదటి నుంచి మా ఇంటి ముంగనే బ్రహ్మం గారి గుడి ఉంటుంది సార్. ఓకే. మా ఇంటి ముందరనే నాకు పాటలు వచ్చు, భజనలు వచ్చు, అన్నిట్లో పాల్గొంటా. చిన్నప్పటి నుంచి నా 10-12 ఏళ్ల నుంచే నేను దాదాపు అన్ని వీళ్ళ దాంట్లో వాళ్ళ దాంట్లో అని కాకుండా సార్ మా విలేజ్ లో లేదు సార్, నన్ను చాలా గౌరవిస్తారు. ఓకే. సో అన్ని మతాలు అందరూ అన్ని పండుగల్లో ఇంక్లూడింగ్ అయ్యి అంతా కూడా సార్. ఏ పండుగ కానీ, మా పండుగ కానీ, మీ పండుగ కానీ, క్రిస్టియన్స్ కానీ ఏదైనా కనిపోతా. ఆ మెదక్ కూడా పోయినా సార్ నేను 2-3 సార్లు చర్చ్ కు. మెదక్ చర్చ్ కూడా పోయినా? మెదక్ చర్చ్ కూడా పోయినా. మా మిత్రుడు ఉండే అనిల్ అని ఓకే. పోదాం పాని అంటే అక్కడ కూడా అసలు దర్శనం చేసుకున్నాం. తర్వాత ఏంది అంటే నేను దీంట్లో ఏంటంటే క్రియాయోగానికి సంబంధించి సార్ నేను ఇవన్నీ తిన్నా సార్. ఇవన్నీ ఓకే. మొత్తం రా ఫుడ్ ఉంటుంది సార్. ఆకులు అలా లగ్సం తీపి పెడతారు. నేను ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలు వచ్చింది సార్. అన్నం ఇట్లా ఉడికింది సార్. ఏది పొయ్యిన పెట్టింది ఏది తిన్నా సార్, ఉడికింది ఆహారం ఏది తీసుకున్నాను. పొయ్యి మీద వండిన పదార్థం ఏది తిన్నారు మరి? ఏం తింటారు మీరు జనరల్ గా సార్? ఆకులు. ఏం ఆకులు తింటారు ప్రధానంగా ఎక్కువ? సార్ మేక ఏం మెత్త అని తింటా సార్ నేను. ఓకే. మేక తినే ప్రతి ఆకు మీరు తింటారు. సో మీరు వండినటువంటి ఫుడ్ ఏమి తినరు? తినా సార్. ఉడకబెట్టింది లేదు. గ్రామం అంతా అంటే అది ఏంటంటే తినకపోవడానికి కారణం ఏంటంటే సార్ ఈ యోగానికి, ఈ క్రియ యోగానికి అది సంబంధించినట్టుగా శ్వాసతోటి చేసేది క్రియ యోగం సార్. ఓకే. శ్వాస మీద దోశ పెట్టి చేస్తారు అంటారు కదా మీరు. చాలా డీప్ ఉంటుంది. కేచర్ ముద్ర అని ఒకటి ఉంటుంది. ఇట్లా కేచర్ ఏందని కొట్టి తెలుస్తుంది మీకు. 4 తీసి కబలా పెట్టేసి మేము చేస్తుంటాం సార్. 3 గంటలు చేస్తాం. పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు చేస్తాం. అంటే మీ గోల్ ఏంది అంటే అంతిమంగా భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటారు? అక్కడ రాములవారి ఆలయాన్ని ఏదో నిర్మిస్తామని చెప్తా ఉన్నారు మీ గ్రామంలో. నేను నిరాహార యోగిని కావాలి సార్. అదంతా ఈ మధ్యలో వచ్చింది ఇదంతా. ఓకే. నేను నిరాహార యోగినిగా మారాలనేది నా ధ్యేయం. అంటే ఏంది నిరాహార యోగి అంటే ఏంది, ఏముంటది? గాలి నీరు వెళ్తుంటా సార్. లాస్ట్ 12 సంవత్సరాల తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నా సార్. ఓకే. సో ఇక ఏముండదు, నీరు వెళ్తురు, ఈ ఫుడ్ ఉండదు, ఏముండదు, ఈ ఆకులు తినడం ఏముండదు. ఇప్పుడు దాదాపు నేను సగానికి వచ్చినట్టే. దాదాపు 4.5 సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పటికి అభ్యసించబట్టి. అంటే దీనికి అంటే ఈ రకంగా మీరు ఈ విద్యను అభ్యసించడానికే అంటే మీకు కారణం ఏంది? ఎవరిని చూసి మీరు ఇట్లా చేయాలనుకున్నారు? మేము కరోనాలో సౌదీలో ఉన్నా సార్. నేను కరోనా టైంలో నేను అక్కడ
నేను ఇక్కడ వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుని, మా తాతల తరం చేసింది, దాన్ని ఏమంటారు వంశపరంపర వైద్యం మాది. మా తాత చేసిండు, మా తండ్రి చేసిన తర్వాత మా నాన్నకు మేము 3 కొడుకులు అయితే నేను చిన్నోడిని దాంట్లో. నాకు అది అబ్బింది సార్, అది మా అన్నదమ్ములు వాళ్ళు చేయరు అది. నేను అక్కడ ఉన్నా సార్, కరోనాలో అక్కడే ఉన్నా నేను, సౌదీ అరేబియాలో ఉన్నా నేను కరోనాలో. నేను ఇంటర్నేషనల్ డ్రైవర్ సార్, అయితే సార్ అక్కడ ఉన్నప్పుడు ఇక ఏమైంది అంటే ఇక బయటికి వెళ్ళేది లేదు. ఇవి వీడియోలు చూడంగా ఇది నాకు ఒక వీడియో కనిపించింది. అక్కడ క్రియా యోగా ఇట్లా మన ఇది నాగర్ కర్నూలు జిల్లాలో జ్ఞానానందగిరి అని ఉంటాడు సార్. సో మొత్తం మీద ఎట్లుంది? హనుమాన్ దీక్ష తీసుకున్నారు, 11 రోజుల పాటు నిష్ఠలతో ఉన్నారు. తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ దీక్ష విరమణ తర్వాత ఎట్లుంది, ఫీలింగ్ ఎట్లుంది? దాదాపు 2 సార్లు దర్శనానికి సార్, పొద్దున ఒకసారి పోతా. ఇప్పుడు ఇక కొత్త కదా సార్, ఇప్పుడు 25 నాడు ఇనాగ్రేషన్ అయినా ఇంకా పనులు ఉన్నాయి ఇంకా చేసేటి బాగా. సార్ పునాదుల కాన్నించలు మొదలుకొని ఈ దాకా సార్ ఒక 4 లక్షలు సంతం పెట్టింది సార్ నేను రామాలయం కావాలని. ఆ తర్వాత అంటే రామాలయం కోసం మీకు 4 లక్షలు ఖర్చు పెడుతుంది, మీ సొంత డబ్బులు పెట్టినా సార్? ఆల్రెడీ అయిపోయింది, రామాలయం నిర్మాణం జరిగిపోయింది. ఇప్పుడు జనరల్ ఏం పని చేస్తుంటారు మీరు నార్మల్ గా ప్రతిరోజు? నేను వైద్యుని సార్, నేను ఆయుర్వేద వైద్యుని. ఆయుర్వేదం వైద్యం అందిస్తూనే మీరు జీవనాన్ని కొనసాగిస్తారు? జీవన విధానం సార్. 2 పిల్లలు, 2 ఇంజనీర్స్ సార్. గోగులో వేస్తారు, వాళ్ళు మన జీవలో వేస్తారు సార్. మా కొడుకు పెట్టిస్తారు. ఓకే సార్, నా జీవన విధానం ఇదే. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ యూసఫ్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా అరుదుగా ఉంటారు. అన్ని మతాల్ని, తమ మతాన్ని పాటిస్తూనే ఇతర మతాలని గౌరవించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు సమాజానికి. సో మీలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు రావాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం మా ఛానల్ తరఫున. సో అన్ని మతాల్ని గౌరవించినప్పుడే సో దేశం చాలా బాగుంటుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి. సో ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో రైట్, థ్యాంక్ యూ. నా పేరు శ్రీశైలం అండి, తొలివేలు నుంచి కాల్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది యూసఫ్ అన్ని మతాలకు సంబంధించి గ్రామంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని తేడా లేదు, ప్రతి మతాన్ని మేము గౌరవిస్తాం, ప్రతి పండగలో మేము పాల్గొంటాం. ఇటు భజనలైనా, కీర్తనలైనా, లేకపోతే చర్చ్ అయినా, లేకపోతే మసీద్ అయినా, ఒక్కటని కాదు అన్ని మతాల్ని మేము గౌరవిస్తాం. అన్ని మతాల కులాలకు సంబంధించినటువంటి మిత్రులతో కలిసిమెలిసి ఆట పాటల్లో పాల్గొంటాం, ప్రతి పండగలో మేము వెళ్తామంటూ కూడా యూసఫ్ చెప్తా ఉన్నాడు. ఈ ఒక్కరోజు అని కాదు, చాలా కాలం నుంచి నేను మరి హిందూ సంబంధించినటువంటి దేవుడు శ్రీరాముడిని నేను కొలుస్తా ఉన్నాడు. గతంలో అయోధ్యకి వెళ్ళి అయోధ్య నుంచి ఏదైతే జగిత్యాల జిల్లా మా సొంత గ్రామం వరకు కూడా పాదయాత్రగా చేస్తూ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయంటూ కూడా నేను చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద దాదాపు సొంత డబ్బులతో 4 నుంచి 5 లక్షలతో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించామని చెప్తా ఉన్నాడు. సో ఆయుర్వేదానికి సంబంధించిన ఒక చిన్న ఆయుర్వేదం పెట్టుకొని అక్కడ నా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. సో నేను జనరల్గా ఏదైతే మంటతో ఉడికించినటువంటి ఏ ఫుడ్ తీసుకోనని చెప్తా ఉన్నాడు, అంటే కట్టెల పొయ్యి కానీ గ్యాస్ పొయ్యి కానీ, అంటే ఉడికించినటువంటి మంటతో ఉడికించిన ఏ ఆహారం నేను ముట్టుకోను. కేవలం ఆకులు అలములు, మేకలు తినేటువంటి ఆకులు అలములు తప్ప నేను ఇంకేమి తినను. గాలి పీల్చుకొని ఆ ఆకులు అలములు తినుకొని నా జీవితాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. సో భవిష్యత్తులో కూడా అన్ని మతాల్ని గౌరవించాలి. సో ప్రధానంగా సో గాలి, వెలుతులు, నీరుతోటే నేను బ్రతకాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆయుర్వేద వైద్యంతో నేను ముందుకెళ్తున్నానంటూ కూడా యూసఫ్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద యూసఫ్ సంబంధించినటువంటి ఈ స్పెషల్ స్టోరీ ఇక రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, సో సోషల్ మీడియా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది, అబ్బరపరుచుతుంది, ఇక ప్రశంసలు కురిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.